హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే కొంతమంది అడిగిన క్వశ్చన్ అండి. మన దగ్గర ఆన్లైన్ నడుస్తుంది కదా, వాళ్ళు ఎట్లాగా మెజర్మెంట్ తీసి పంపాలి అంటున్నారు. వాళ్ళు కొన్ని మాత్రం పంపిస్తున్నారు, అంటే పొడవు వెడల్పు అని చెప్తున్నారు. వాళ్ళకి తెలియట్లేదు ఎలా తీసి పంపాలి మేడం అంటున్నారు. ఇదిగోండి, మనదైతే మెజర్మెంట్స్ ఇలా ఉంటాయండి, కనిపిస్తుందండి, ఇలా ఉంటాయి. ఈ ప్రకారంగా అయితే తీసి పంపించండి. ఇప్పుడు చెప్తాను చూడండి ఏం తీయాలో. ఎందుకంటే పంపించే వాళ్ళకు కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వాలంటే మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఆన్లైన్లో క్లాత్లు ఏదో వాళ్ళకి తెలిసిన మెజర్ పంపిస్తున్నారు, అవి ఇంకా కొంచెం క్లియర్గా పంపిస్తే బెటర్గా ఉంటుంది కదా, అందుకని చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఉంటాయి మన దగ్గర. ఫస్ట్ అయితే బ్యాక్ లెంత్ తీసుకోవాలండి. బ్యాక్ లెంత్ స్ట్రైట్గా షోల్డర్ దగ్గర నుంచి ఈ డౌన్కు వచ్చి బ్యాక్ లెంత్ తీసుకోవాలండి. ఫస్ట్ అయితే ఈ భుజం దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ ఈ మధ్యలో ఈ షోల్డర్లో మధ్య పాయింట్ పట్టుకొని లెంత్ తీసుకోవాలి. లెంత్ అయిపోయిన తర్వాత షోల్డర్ ఇలా అంటే వాళ్ళ బోన్ ఇక్కడ తెలిసిపోతుంది. ఈ బోన్ దగ్గర కరెక్ట్గా బోన్ మీద ఫింగర్ పెట్టుకొని టేప్ ఇలా పెట్టి డౌన్కి ఉండకూడదు, నెక్ నుంచి మళ్ళీ ఇటు సైడ్ బోన్ మీదకి వచ్చేటట్లు ఇట్లా షోల్డర్. ఫస్ట్ వచ్చేసి లెంత్ తీసుకోవాలి, సెకండ్ వచ్చేసి షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ చూసారండి, పైకే ఉండాలి, స్ట్రైట్గా ఉండకూడదు, పైకే ఉండాలి. ఇక్కడ నుంచి ఈ ఎముక భాగం ఇలా ఫింగర్తో అంటే తెలిసిపోతుంది మీకు. ఇలా షోల్డర్ తీసుకోవాలి. లెంత్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, బ్యాక్ వరకు ఇంత వర్క్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే చెస్ట్ అని రాసి పంపుతున్నారు, కాదండి, అప్పర్ చెస్ట్ ఉంటుంది, మిడిల్ చెస్ట్ ఉంటుంది, వెస్ట్ ఉంటుంది. సో అందుకని ఇది అప్పర్ చెస్ట్ అంటారండి. ఆర్మ్ రౌండ్ కింద భాగం, ఆర్మ్ రౌండ్కి అంటే చంక దిగువ భాగం నుంచి ఇటు సైడ్ చంక దిగువ భాగం వరకు అప్పర్ చెస్ట్ అంటారండి. అప్పర్ చెస్ట్ ఇలా పట్టుకోవాలి. నేను టైట్గా లాగట్లేదు, లూజ్గా పెట్టట్లేదు, ఈక్వల్గా. చూసారండి, ఇంత పెట్టుకోవాలి. ఎంత వచ్చింది? 36.5 వచ్చింది. అప్పర్ చెస్ట్ అయిపోయింది. ఫస్ట్ లెంత్ అయిపోయింది, బ్యాక్ సైడ్ షోల్డర్ అయిపోయింది, తర్వాత అప్పర్ చెస్ట్ అయిపోయింది, తర్వాత మిడిల్ చెస్ట్ అండి. వెనక ఈక్వల్గా వేసుకోవాలి. వెనక టేపు ఈక్వల్గా వేసుకొని మిడిల్ చెస్ట్ అండి. అప్పర్ చెస్ట్ అయిపోయింది, మిడిల్ చెస్ట్ అయిపోయింది. ఇప్పుడు వెస్ట్. నడుము చూసుకోవాలి. ఇప్పుడు అయిపోయిందండి. షోల్డర్ నుంచి ఈ షోల్డర్కి మధ్యలో లెంత్ తీసుకున్నాం. షోల్డర్ ఎముక భాగం నుంచి ఇటు ఎముక భాగం వరకు షోల్డర్ తీసుకున్నాము. అప్పర్ చెస్ట్ తీసుకున్నాం, చంక దిగువ భాగం నుంచి ఇక్కడ చంక భాగం వరకు. ఇక్కడ మిడిల్ చెస్ట్ తీసుకున్నాం, ఇక్కడ నడుము తీసుకున్నాం. అంతవరకు పొడవలు వెడల్పులు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే హ్యాండ్ లెంత్ చూసుకోవాలి. హ్యాండ్ లెంత్ ఇక్కడ ఏదైతే హ్యాండ్ లెంత్ తీసుకున్నామో ఇది వదిలేయండి, పై భాగం టేపును వదిలేయండి, కింద భాగంను హ్యాండ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ని ఇలా తిప్పుకొని రౌండ్ చేసుకోండి. హ్యాండ్ లూజ్, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజు. ఈ టేప్ అనేది హ్యాండ్ ఇలా ఉంటుందంటే 8 పెట్టుకున్నాం అనుకోండి, ఈ 8 దగ్గర ఫింగర్ పెట్టుకోండి కదలకుండా. ఆల్మోస్ట్ ఇక్కడ హ్యాండ్ ఉంటుంది కదా కింద భాగంలో, ఈ టేపుని ఇలా తిప్పి హ్యాండ్ రౌండ్ చూసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్, చంక చుట్టుకొలత, ఆర్మ్ రౌండ్ చూసుకోండి. హ్యాండ్ లెంత్ అయిపోయింది, హ్యాండ్ లూజ్ అయిపోయింది, ఆర్మ్ రౌండ్ అయిపోయింది. ఈ 3 పొడవు వెడల్పులు అన్నీ అయిపోయినాయి. నడుము అయిపోయింది, అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్. ఇంకొకసారి నోట్ చేసుకోండి. భుజం నుంచి
నెక్ వరకు ఉండే మధ్య భాగాన్ని తీసుకొని పొడవు తీసుకోవాలి ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి షోల్డర్ ఎముక భాగం టచ్ చేయగానే బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ నుంచి పై పార్టులో బోన్ వరకు షోల్డర్ తీసుకోవాలి. 2 అయిపోయినాయి. థర్డ్ వచ్చేసి అప్పర్ చెస్ట్ తీసుకోవాలి, మిడిల్ చెస్ట్ తీసుకోవాలి, నడుం తీసుకోవాలి. తరువాత హ్యాండ్ లూజు, లెంత్, ఆర్మ్ రౌండ్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకోవాలండి. ఫ్రంట్ నెక్ అంటే మీరు ఏదైతే మధ్య భాగం కొలిసారు కదా పొడవు కోసం, అక్కడి నుంచి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు టేప్ను క్రాస్గా సెంటర్కి పెట్టి ఫ్రంట్ భాగం తీసుకోవాలి. అలాగే సేమ్ ఇదే టేపును పట్టుకొని బ్యాక్ నెక్ తీసుకోవాలి. సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్కి ఇక్కడ కదలలేదు, ఇక్కడ టేప్ కదలలేదు, ఇక్కడ మీకు ఎంత కావాలి అనేది ఇక్కడ మాత్రం కదులుద్ది. అలాగా పొడవు తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది, పొడవులు అయిపోయినాయి, చుట్టుకొలతలు అయిపోయినాయి, నెక్కులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే ఇదే పాయింట్ అండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఎముక జాయింట్ అని చెప్తున్నాను కదా, షోల్డరు ఈ మధ్యలో నుంచి డాట్ పాయింట్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 9 పావు ఉంది. ఇంకొకటి మీకు షేప్ పట్టి కావాలా వద్దా చూసుకోండి. అయినా కూడా ఈ మెజర్ చేసుకోవాలి. అంటే మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటుందో చూసుకొని ఇది మార్కు చేసుకోవాలి. ఆ తర్వాత మీకు కావాలంటే దీని తర్వాత షేప్ పట్టి వస్తుందా చూసుకోండి కావాలి అనుకుంటే. లేదు అంటే మొత్తంగా పొడవు తీసుకోండి. మీకు కావాలి అంటే ఈ జాయింట్ వరకే తీసుకోవాలి. డాట్ పాయింట్ తీసుకోవాలి, పొడవు తీసుకోవాలి, చెస్ట్ పొడవు తీసుకోవాలి. డాట్ పాయింట్, చెస్ట్ పొడవు. తరువాత షేప్ పట్టి కావాలి అంటే అది సపరేట్గా మీరేం తీసుకోపనిలేదు, ఇంతవరకు నోట్ చేసుకోండి. షేప్ పట్టి కావాలి అంటే సపరేట్గా మెన్షన్ చేయండి, మాకు షేప్ పట్టి కావాలి. లేదు అంటే మాకొద్దు. ఈ మెజర్స్ 2 తీసుకున్నారంటే పర్ఫెక్ట్ అయిపోతుంది. గుర్తుందండి? ఇప్పుడు లెహెంగా పొడవు మొత్తం లాంగ్ ఫ్రాక్ ఇచ్చేవాళ్ళు ఇలా చూడండి, భుజం నుంచి కింద లెంత్ వరకు మీకు ఎంత లెంత్ కావాలో అంత తీయండి. చిన్నపిల్లలవి కూడా పంపుతున్నారు కదండి, ఇట్లా మెజర్ తీసి పంపిస్తున్నారు. పాపం వాళ్ళకు కూడా మాకు అర్థం కావాలి, వాళ్ళకు అర్థం కావాలి. ఈ మొత్తం పొడవు తీయండి. మొత్తం పొడవు లాంగ్ ఫ్రాక్లో ఎలా తీస్తారో అలా తీయండి. దాంట్లో మీరు ఫుల్ బ్లౌజ్కి ఎంత కావాలో ఇలా పెట్టండి. చిన్నపిల్లలకి చెప్తున్నాను, ఫుల్ బ్లౌజ్ ఎంత కావాలో పెట్టండి. వీళ్ళకి వచ్చేసి మెజర్ ఇంకొకటి మారుతుంది. హిప్ రౌండ్ తీసుకోవాలి. హిప్ రౌండ్ తీసుకోవాలి. హిప్ రౌండ్ తీసుకున్నారు అంటే క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళకి. హిప్ రౌండ్ అయితే తీసుకోవాలి వాళ్ళకి. లెహెంగాలకు పనిలేదు, ఫ్రాక్కు పనిలేదు, కానీ డ్రెస్సులు పంపిస్తున్నారు కదా వాళ్ళకైతే హిప్ రౌండ్ కూడా తీసుకోండి. ఇంకోటి స్లిట్స్ ఇక్కడ నుంచి ఓపెన్ ఉంటుంది డ్రెస్సులకి. ఆ చంక దిగువ భాగం నుంచి మీకు ఎంతలో పొడవు కావాలో హిప్ రౌండ్ వరకు చూసుకోవాలి. టేపును ఇలా పెట్టి చూసుకోవాలి. లేదా మాకు ఇక్కడ నుంచి తెలియట్లేదు అంటే భుజం దగ్గర నుంచి మీకు ఎంత లెంత్ కావాలి, ఓపెనింగ్ డ్రెస్సెస్కి సైడ్లో స్లిట్స్ వస్తాయి కదా, మీకు ఎంత వరకు కావాలి ఆ మెజర్ కూడా మెన్షన్ చేయండి. మీరు ఎక్కడైతే స్లిట్ ఓపెన్ పెట్టారో అక్కడ హిప్ రౌండ్ తీయాలి. ఇదే ప్యాంటుకు కూడా పనికొస్తుంది. హిప్ రౌండ్, నడుము లూజు, పొడవు. ప్యాంటుకు కూడా అదే పనికొస్తుంది. సో ఇంతవరకు అయితే అర్థమైంది అనుకుంటానండి. 1కి 2 సార్లు వినండి. మెజర్ అయితే ఇలా చేసి పంపండి. ఎందుకంటే మాకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది, కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలుగుతాం. అందంత దూరాల నుంచి పంపిస్తూ ఫిట్టింగ్ లేకపోతే మంచిగా ఉండదు కదండి. మాకు కన్ఫ్యూజ్ లేకుండా, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఇలా అయితే తీసి పంపండి. ఓకే అండి, థ్యాంక్ యూ.